నమస్తే అండి. ఇది 25 మీటర్ల రోడ్డు ఎలా వస్తదనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఇలా ఇచ్చారండి. ఇది 25 మీటర్ల రోడ్డు మనం బిల్డింగ్ కట్టుకుంటే ఎలా వస్తది? ఇదిగోండి బిల్డింగు. పక్కన అటు సైడ్, ఇటు సైడ్ ఉన్నది బిల్డింగ్ అండి. కింద ఏమేమి వస్తది? ఎలా వస్తదనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ఇక్కడ ఇచ్చారండి. ఇది రోడ్ అండి. ఈ గీతలో పడేది రోడ్డు అవుపడుతుంది కదా! ఇటు ఒక రోడ్డు, అటు ఒక రోడ్డు, మధ్యలో డివైడర్ లాగా గ్రీన్ ఇచ్చారు కదండి, అది డివైడరు. అటు ఒక రోడ్డు, ఇటు ఒక రోడ్డు అని ఇచ్చారు. సార్ దానికి సంబంధించి రోడ్డు కింద మనకి డ్రైనేజీ ఎలా వస్తుంది, పైపులు ఎలా వస్తాయి, అది దానికి గ్యాస్ కానీ ఇంకోటి ఏమన్నా కానీ మనకి ఇంటికి సరిపోయే వచ్చాయి. గ్యాస్ కానీ కరెంటు కానీ కేబుల్ కానీ ఏదన్నా కానీ ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇది వచ్చేవరకు డ్రైనేజీ అండి, నేను చేయబెట్టింది డ్రైనేజీ. ఇది వచ్చేవారికి కరెంటు గ్యాసు వాటికి సంబంధించి పైపులు అండి, డ్రైనేజీ పైపులు కింద మన రోడ్డు కింద వస్తుంది అనమాట. ఈ సెంటర్లో కూడా గ్యాస్ పైపులు అలా ఇచ్చారండి. మరి ఎలా అంటే ఏంది అనేది దాంట్లో మనకి ఏ అవసరమైందో అవన్నీ ఇస్తారనమాట. మనకి అండర్ గ్రౌండ్ మొత్తం అండర్ గ్రౌండ్ అనమాట. దీనికి డ్రైనేజీ పైన నీకు సైకిల్ ట్రాక్ వస్తుంది చూడండి. ఇక్కడ సైకిల్ వేసి ఉంది కదా గుర్తు, సైకిల్ ట్రాక్. ఇది ఫుడ్ కోర్ట్ మామూలుగా వస్తుంది కదండి, మామూలుగా డ్రైనేజీ మీద వచ్చేది ఫుడ్ కోర్టు. ఇది సైకిల్ సంబంధించింది, సైకిల్ ట్రాక్ అనమాట. సైకిల్ ఇటు పక్కన వచ్చారు మనుషులు వాకింగ్, ఇటు పక్క వచ్చారు బిల్డింగ్, మీరు కట్టుకున్న బిల్డింగ్ అనమాట. ఎవరైతే రాజధానిలో ప్లాట్లు కొంటారో వాళ్ళు కట్టుకున్నది ఇది. గ్రీన్ రే వచ్చింది ఎదర ఇలా మ్యాప్ అనేది. ఈ కాంప్లెక్స్ కట్టుకొని లేదంటే బిల్డింగ్ కట్టుకొని మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే ఒక తెలియటం కోసం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి అంతే. ఆదరణ ఇదని రెండు పక్కలు వచ్చిందంట సైకిల్ ట్రాక్. ఇది ఈదర్ని కూడా ఉంది చూడండి, ఈదర్ని ఉంది. ఇటు వచ్చేవారికి ఈదర్న ఉందండి. దీని డిజైన్ అయితే ఇలా అండి. 25 మీటర్ల రోడ్డుకి వచ్చేవారు డిజైన్ అది ఇలా వస్తుందండి.